అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ పై యుద్ధానికి సర్వం సిద్ధమవుతోంది అమెరికా. ఇరాన్ దిశగా కదులుతూ ఉంది అమెరికా సైన్యం. పశ్చిమాసియాకు 50కి పైగా యుద్ధ విమానాలను పంపింది అమెరికా. F-16, F-22, F-35 యుద్ధ విమానాలను మోహరించింది అమెరికా. ఇక అమెరికాకు జత కలవనున్నాయి ఇజ్రాయెల్ సైన్యం. ఇరాన్ సరిహద్దుకు సమీపంలోని తమ వైమానిక నౌకాదళ బలోపేతం చేసింది యుఎస్. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహన నౌక యుఎస్ఎస్ అగేరాల్ R4ను తరలిస్తూ ఉంది అమెరికా. గత ఏడాది జరిగిన దాడి కన్నా ఈసారి పెద్దగా యుద్ధం జరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాకు రివర్స్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ సుప్రీం ఖమేనీ. అమెరికా యుద్ధ నౌకల్ని ధ్వంసం చేసే ఆయుధాలు ఇరాన్ వద్ద ఉన్నాయి అంటూ కూడా ఖమేనీ వ్యాఖ్యానించారు. ఇక ఈ మేరకు అంటే ఇరాన్ యుఎస్ రెండు కూడా ఒకదానికొకటి కూడా ఏది తగ్గకుండా కూడా వ్యాఖ్యలు చేసుకున్నటువంటి క్రమాన్ని మనం చూసాము. ఇవి ప్రపంచ రాజకీయాలలో కూడా మొత్తం కూడా అంతర్జాతీయంగా చూస్తే కనుక ఒక ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఆ తర్వాత ఇద్దరు కూడా అంటే ఇరాన్లో జరిగినటువంటి అల్లర్ల వెనుక కూడా అమెరికా ఉందని, ట్రంప్ ఉందని ఖమేనీ డైరెక్ట్గా కూడా వ్యాఖ్యానించడం, ట్రంప్ను ఉద్దేశించి ఈసారి మాత్రం గురి మిస్ అవ్వదు అంటూ కూడా ఖమేనీ వ్యాఖ్యానించడం బుల్లెట్ గురించి. ఈ రకంగా కూడా నాకేదైనా జరిగితే గనక ఇరాన్ అసలు మ్యాప్లోనే ఉండదంటూ కూడా ట్రంప్ ముందుగానే నేను ఆదేశించాను నా చుట్టూ ఉన్నవారంటూ కూడా చెప్పటము. ఈ రకమైన కామెంట్స్ చూసాము. ఇప్పుడు అన్నట్లుగానే వీరిద్దరూ కూడా యుద్ధానికి దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ని అడిగి తెలుసుకుందాం. సిరాజ్, యుఎస్ ఇరాన్ ఈ రెండింటి మధ్య కూడా యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏప్రిల్లో మనం చూసుకున్నట్లయితే అమెరికాకు ఇరాన్ కి మధ్య గత కొంతకాలంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే రెండు దేశాల మధ్య పచ్చగడ్డి పెడితే పగుమనేలా పరిస్థితులు కనబడుతుంది. ఈ మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ విషయంలో ఏదైతే ఇరాన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానివ్వండి, సో ఇరాన్ దాయాది దేశాల పట్ల మరి ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల పట్ల ఉన్నటువంటి సానుభూతి పరమైనటువంటి వ్యవస్థ అమెరికా వ్యతిరేకంగా ఉండడం ఒక ప్రధాన కారణం అయితే, రెండు ఇజ్రాయేలే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఏదైతే ఇరాన్ పావులు కలిపి అమెరికాకు మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఈ మొత్తం వ్యవహారానికి తోడుగా ఈ ప్రజెంట్ ఇరాన్ అంటే మాత్రం అణు స్థావరాలు మరి ముఖ్యంగా అణు కార్యకలాపాలు దీన్ని ప్రారంభించడం మాత్రం అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా మేము ఇరాన్ పైన దాడి చేస్తాం, ప్రతీకార చర్యలు తీసుకుంటాం, ఇరాన్ ని భూమి మీద లేకుండా చేస్తాం, ప్రపంచ పటంలో ఇరాన్ ముఖ చిత్రాన్ని మార్చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే హెచ్చరించినటువంటి పరిస్థితి. కానీ అగ్రరాజ్యం యొక్క ఒత్తిళ్లకు మాత్రం ఇరాన్ ఎప్పుడూ తలొగ్గలేదు. సో పశ్చిమాసియా దేశాలతో పాటుగా ఒకవేళ అమెరికా పూర్తి స్థాయిలో ఇరాన్ పైన యుద్ధం చేస్తే అది కేవలం ఇరాన్ పైన యుద్ధం చేసినట్టు కాదు, పశ్చిమాసియా దేశాలు మరి ముఖ్యంగా ఇరాన్ కు మద్దతు ఇస్తున్నటువంటి దాయాది దేశాలపైన యుద్ధం జరిగినట్టే, ముస్లిం దేశాలపైన యుద్ధం జరిగినట్టే. కాబట్టి దీన్ని మనం ప్రపంచ యుద్ధంగానే మేము చూస్తామనేసి ఖమేనీ పదే విమర్శలు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం తాజాగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఘోరాతి ఘోరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పుకోవాలంటే పశ్చిమ ఆసియా దేశాల సరిహద్దులో ఉన్నటువంటి సముద్రాల్లో యుద్ధ మేఘాలే కనబడుతున్నటువంటి పరిస్థితి. సో ఎప్పుడు ఏ రాకెట్ వచ్చి ఎప్పుడు ఏ అణుబాంబులతో దాడి జరుగుతుందా, రెండు దేశాలు కూడా భిన్నంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒక రకంగా ఉంటే యుద్ధ వైపు వాతావరణాన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. మరోవైపు వచ్చేటువంటి నౌకలు కానివ్వండి, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలన్నీ ఇరాన్ సరిహద్దుల్లోకి చేరడం, లేకపోతే అమెరికా ఇరాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి తన మిత్ర దేశాలతో మిత్రత్వాన్ని మరింత పెంచుకోవడం, ఈ మొత్తం కూడా ఇరాన్ ని రాజకీయంగా ప్రతీకారంగా దెబ్బతీసేటువంటి చర్యల్లో భాగంగానే కనిపిస్తుంది. గత 24 గంటల్లో ఒకసారి మీరు చెప్పినట్లుగా మనం చూసిన 50కి పైగా ఫైటర్ జట్లు కూడా ఇక్కడ భారీ స్థాయిలో ఇరాన్ వైపు మోహరించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో F-16, F-22, F-35 ఈ యుద్ధ విమానాలు అనేవి అమెరికా ఆధునిక కాలంలో ఎక్కువగా వినియోగిస్తున్నటువంటి పరిస్థితులు. కానీ ఇక్కడ రెండు అంశాలు మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఒకటి చర్చలు, రెండు యుద్ధం. ఈ రెండు మాత్రమే ప్రెజెంట్ అమెరికాకి ఇరాన్ కు మధ్య సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఏంటంటే చర్చలు, యుద్ధ పరిస్థితి వాతావరణం రెండు ప్యారలల్ గా సాగుతూ ఉండటమే ఇక్కడ కొంతవరకు విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే అణు కార్యక్రమాలపైన ఇరాన్ ముందు నుంచి చెప్తుంది, సో మేమైతే అణు కార్యక్రమాలు చేయకపోవడం మా దేశ సార్వభౌమత్వానికి, అది మరి ముఖ్యంగా మా దేశం యొక్క ఉనికికి ప్రధానం. సో మేము అణు కార్యక్రమాలు చేయాలా వద్దా అని అమెరికా జోక్యం ఎంతవరకు అవసరం అనేది ఆ పూర్తి స్థాయిలో ఇరాన్ యొక్క మాట. అమెరికా యుద్ధ నౌకల్ని వీటన్నిటిని ఎదుర్కొనే శక్తి ఇరాన్ దగ్గర ఉందా?
ఇది ఖచ్చితంగా ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా. ఒకటి అమెరికాకు నుంచి ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక బలశక్తిని ఒకసారి మనం గమనించాలి. కానీ ఇక్కడ అమెరికాకు ఉన్నటువంటి శక్తితో పోలిస్తే ఇరాన్ ఉన్నటువంటి శక్తి తక్కువగా ఉన్నప్పటికీ సో అంత కలాపాల వైపు అడుగులు వేస్తున్నటువంటి ఇరాన్ ఆ దిశగా కూడా మరింత ముమ్మరం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఇరాన్ కు దాయాదిగా దగ్గరగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశమే ఇప్పుడు అమెరికాకి విస్తృతంగా ఉంది కాబట్టి సో ఇజ్రాయెల్ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇరాన్ ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రపంచ దేశాల్లో అత్యధిక శక్తివంతమైన సైనిక శక్తి కలిగినటువంటి దేశం. కాబట్టి అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ కలిసి వస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఇరాన్ కు ప్రతికూల పరిస్థితులే ఉంటాయి. తాజాగా రీసెంట్ గా మనం చూసుకున్నాం రేణు, ఎందుకంటే యుఎస్ఏకి సంబంధించినటువంటి ఆగెరాడ్ పోర్ట్ అనేటువంటి ఒక కీలకమైనటువంటి యుద్ధ నౌక. సో ఇది వెనుజులాకి వెళ్ళడం, వెనుజులా మీద ఒక స్పెషల్ గా ఆపరేషన్ చేపట్టడం, సో ప్రపంచంలో ఏ దేశాల్లో ఉద్యోగించిన విధంగా ఆ వెనుజులా అధ్యక్షుడిని పట్టుకొని ఆ సైనిక చర్య ద్వారా ఆయన లాక్కొచ్చిన విధానాన్ని కూడా మనం చూస్తాం. అంటే అమెరికా యొక్క నియంతృత్వ చర్యలు, నియంతృత్వ పోకడులు ఎటువైపు అడుగులు వేస్తున్నాయని ప్రపంచ దేశాలు కూడా ఖండించినటువంటి పరిస్థితులు రీసెంట్ గానే ఉద్భవిస్తాయి. సో ఇరాన్ పైన ఇలాంటి చర్యలకి తెగబడతాయి. ఒకవేళ ఇజ్రాయిలే కీలకమైనటువంటి పాత్ర పోషిస్తే ఇరాన్ కొంతవరకు పశ్చిమాసియా దేశాలు మరికొంత ముస్లిం కంట్రీస్ యొక్క సహాయం తీసుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంది. ఒక దేశానికి మరో దేశానికి మధ్య యుద్ధం సాగితే అది రెండు దేశాల మధ్య యుద్ధం లేదా ఉద్రిక్త వాతావరణం వైపు అడుగు. కానీ ఒక కూటమికి మరో కూటమికి మధ్య యుద్ధం జరిగితే మాత్రం అది ప్రపంచ దేశాల మీద ఆర్థిక పరమైన సైనిక పరమైనటువంటి ప్రభావాలు కూడా ఉంటాయి. సో ప్రపంచ దేశాలన్నీ కూడా అలాంటి సందర్భంలో ఏదో ఒక కూటమి వైపు తమ అభిప్రాయం చెప్పక తప్పదు. సో ఏదో ఒక కూటమికి వారి యొక్క మద్దతుని ఇవ్వక తప్పదు. సో ఇది ఇలాగే కొనసాగితే వారాల తరబడి చర్చలు ఒక సఫలీకృతం కాకపోతే మాత్రం యుద్ధమే అంతిమంగా ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సిరాజ్, అంటే మనం చూస్తే గనక ఇరాన్ గాని యుఎస్ గాని రెండు కూడా ఎవరు కూడా యుఎస్ చేసేటువంటి వేటికి కూడా ఇరాన్ తలొగ్గే పరిస్థితి లేదు. ఖమేనీ డైరెక్ట్ గా కూడా వ్యాఖ్యానించారు, ఇరాన్ లో జరిగేటువంటి అల్లర్ల వెనుక కూడా ట్రంపే ఉన్నారని చెప్పి, ఈసారి గురి మిస్ అవుదని చెప్పి కూడా చాలా రకమైన వ్యాఖ్యలు ఖమేనీ చేశారు. ఈ నేపథ్యంలో ఖమేనీ కూడా ఏమాత్రం కూడా తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా, ఎందుకంటే ఖమేనీ కూడా తగ్గేటువంటి పరిస్థితులు ఎక్కడా కనబడట్లేదు. ఈ నేపథ్యంలోనే ఖమేనీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా సో కొంతవరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం అమెరికా అధ్యక్షుడి నోట పదే ఒకటే మాట యుద్ధం లేదా శాంతి రెండు కూడా మిశ్రమమైనటువంటి భిన్నాభిప్రాయాన్ని వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ యుద్ధం చేస్తామని ఒక గంట హెచ్చరిస్తూ ఉంటారు, తర్వాత మేము శాంతి వైపు అడుగులు వేస్తామని మరో గంట హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి ట్రంప్ యొక్క మాటలు ఎప్పుడు ప్రపంచ దేశాలు ఏ విధంగా తీసుకుంటాయి అనేటువంటి విషయం మీద కూడా విమర్శలు వ్యక్తమవుతుంది. కానీ ప్రపంచ శాంతిని పరిరక్షించాల్సినటువంటి ఐక్యరాజ్య సమితి ఇలాంటి సందర్భంలో కీలక పాత్ర పోషించాలని కొంతవరకు విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. సో పశ్చిమాసియా దేశాలు కానివ్వండి, ఇరాన్ కి సంబంధించినటువంటి దేశాలు కానివ్వండి, ఇరాన్ మిత్ర దేశాలు కానివ్వండి, అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్ దేశాలకు సంబంధించిన మిత్ర దేశాలు కానివ్వండి, వీటి మధ్య ఒక రకమైనటువంటి ఒప్పందాలు చర్చలు సఫలీకృతం కావాలి అంటే ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి కీలక దేశాలు చర్చల వైపు అడుగులు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ సిరాజ్, ఐక్యరాజ్య సమితి చెప్పినా గానీ అమెరికా వినే పరిస్థితి ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల నుండి ఇప్పుడు ఒక కీలుబొమ్మగా మాత్రమే మారుతుంది. ఐక్యరాజ్య సమితి కేవలం ఒక అంతర్జాతీయ సమితిగానే మారుతుంది. 1920లో నానాజాతి సమితిని ఏర్పాటు చేసుకొని ఆ నానాజాతి సమితిని సరిగ్గా లేకుండా దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ 1940వ దశకంలో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నాం. సరే, ఈ ఐక్యరాజ్య సమితి అనేది పూర్తి స్థాయిలో అగ్రరాజ్యాల చేతిలో మాత్రమే కీలుబొమ్మగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మీరన్నట్లుగా అమెరికా మాట ఐక్యరాజ్య సమితి వింటుందా అనేటువంటి ప్రశ్న ఒకసారి మనం వేసుకున్నప్పుడు సో ఐక్యరాజ్య సమితి అనేది ఒక లెక్క కూడా చేయట్లేదు అమెరికా. ఎందుకంటే యునెస్కో నుంచి అమెరికా బయటకు వచ్చేసింది, ప్రపంచంలో అత్యంత కీలకమైనటువంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా బయటకు వచ్చేసింది. ఇలాంటి సందర్భంలో ప్రతి దాంట్లో నుంచి బయటకు వచ్చినటువంటి అమెరికాకు ఐక్యరాజ్య సమితి నుంచి బయటికి రావడం ఒక పెద్ద ప్రశ్న కాదు. సో ఐక్యరాజ్య సమితిని అంత ప్రతిష్టాత్మకంగా అమెరికా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. కానీ అగ్రరాజ్యం ప్రతి దాని మీద కూడా వాణిజ్యపరమైనటువంటి యుద్ధాలు ప్రకటించడం, ఇలాంటి సముద్రయానం ద్వారా యుద్ధ పరిస్థితుల్ని అక్కడ ప్రజలకి కల్పించడం, సో అక్కడ అధికార మార్పిడిలో కీలక పాత్ర పోషించడం, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులను కిడ్నాప్ చేయడం, ఇన్ని వ్యవహారాలు జరిగినా ఐక్యరాజ్య సమితి ఎంతవరకు సఫలీకృతమైంది అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. రెండో ప్రధానమైనటువంటి అంశం, కేవలం 5 దేశాలు మాత్రమే ఐక్యరాజ్య సమితిలో కీలక పాత్రగా ఉన్నాయి కాబట్టి ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరమైనటువంటి నినాదం తెర మీదకి వస్తుంది. ఇదే నినాదం ఒక సరైనది మనం అనుకున్నా అసలు ఐక్యరాజ్య సమితినే పట్టించుకోవట్లేదు అమెరికా. అలాంటి కొత్త సంస్కరణలను అమెరికా అంగీకరిస్తుందా అనే ప్రశ్న కూడా బలంగా ఉంది.
ఓవరాల్ గా చూడాలి నేను, ఎందుకంటే పశ్చిమాసియా దేశాలు అయితే యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్నాయి. వివిధ దేశాల మధ్య శాంతి చర్చల దిశగానే ఇది అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండు దేశాలు కూడా ఎక్కడ కలుపుకోమనేటువంటి పరిస్థితులు ముందుకు వెళ్తున్నాయి కాబట్టి ఎవరొకరు తల్లబ్రక మరికొకరికి చర్చలు సఫలీ అయ్యే వరకు అడుగులు వేసేటువంటి పరిస్థితులు ఉంటేనే ప్రజెంట్ ఉన్నటువంటి యుద్ధ మేఘాలు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇక రెండు దేశాలు కాదు, రెండు కూటములుగా మనం చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సిరాజ్. ఇక అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకవైపు అమెరికా తమ నౌకల్ని సిద్ధం చేసుకొని బయలుదేరి వస్తుంది. దీనికి ఇజ్రాయెల్ తోడ్పాటును అందిస్తూ ఉంది. ఇక ఇరాన్ అమెరికా ధ్వంసం చేస్తే కనుక ఆయుధాలని అడ్డుకునే శక్తి ఇరాన్ వద్ద ఉందంటూ కూడా, ఆయుధాలని ధ్వంసం చేసే శక్తి ఇరాన్ వద్ద ఉందంటూ కూడా ఖమేనీ వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఇరాన్ అణు ఒప్పందం మీదే డిపెండ్ అయి ఉండనుంది. ఇరాన్ అణుబాంబు తయారు చేసుకోకూడదని కూడా అమెరికా ప్రధాన డిమాండ్. ఈ చర్చలు కనుక సఫలీకృతమైతే కనుక ఈ యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉండదు. లేకపోతే కనుక ఇరు దేశాల మధ్య యుద్ధం మాత్రం తప్పనని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు శాంతి, మరొక వైపు యుద్ధం, ఈ రెండు ఆప్షన్లు మాత్రమే ఇప్పుడు ఇరాన్ ముందులున్నాయి. శాంతి కోరుకొని కనుక ఒప్పందానికి అంగీకరిస్తే కనుక ఈ యుద్ధం అనేది ఉండదు. లేని పక్షాన కనుక అమెరికా దగ్గర ఉన్నటువంటి జెట్లను కానీ, యుద్ధ నౌకలను కానీ, వీటన్నిటిని కూడా ఇరాన్ ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఇక పశ్చిమాసియాలో ఈ పరిస్థితులతోనే ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్పై యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఇరాన్ దిశగా అమెరికా సైన్యం కదులుతూ ఉంది. పశ్చిమాసియాకు 50కి పైగా యుద్ధ విమానాలను అమెరికా పంపింది. F-16, F-22, F-35 యుద్ధ విమానాలను మోహరించింది అమెరికాకు జత కలవనుంది ఇజ్రాయెల్ సైన్యం. ఒకవేళ కనుక యుద్ధం అంటూ వస్తే కనుక ఈసారి ఇరాన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందని కూడా ఎక్కువగా అంచనాలు వేస్తూ ఉన్నారు. గతంలో వచ్చినటువంటి యుద్ధం కన్నా కానీ, గతంలో ఇరాన్ మీద జరిగినటువంటి దాడుల కన్నా కానీ ఈసారి తీవ్రంగా అమెరికా దాడులు చేస్తుందంటూ కూడా దీని మీద అయితే నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు.